జగన్ వస్తే కొన్ని పనులు బాగా జరుగుతాయని నెక్స్ట్ సీఎం అయినా అయితే మళ్ళీ ఏమన్నా జరుగుతుంది బాగా జరుగుతుందని ఇంతవరకు సంవత్సరం ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ పని చేసినా అమౌంట్ కానీ వేయడం లేదు రుణమాఫీ లేదు ఏది లేదు ఏం చేయడమే లేదు అదంతా పార్టీ పరంగా వాళ్ళు ఏదైనా ఇప్పుడు ఆధార పథకం పెట్టినాం చేసినాం ఇంతవరకు ఆధార్ పనిముట్లు అన్నాడు ఇంతవరకు సామాన్లు ఇచ్చేది లేదు ఏం జరగడం లేదు అంతా వాళ్ళ నాయకులు బాగుపడుతున్నారు అంతే ఏమొచ్చినా వాళ్ళకి లోన్లు వాళ్ళకే కార్పొరేషన్లు వాళ్ళ నాయకులకే మిగతా వాళ్ళకి ఎవరికి ఏం లేదు ఆధారణ పనిముట్లు చిన్న కులసులు పనిముట్లు చేసుకుంటే దాంట్లో కానీ 13,000 14,000 రూపాయల సామాన్లు దాంట్లో చూపించినారు అవి చేసే 2-3,000 సామాన్లు అవి కానీ ఇవ్వడం లేదు ఇంతవరకు మంచి జరుగుతుందని చేస్తాడు రైతు బాగి కుటుంబస్తుడు కదా 5 ఏళ్ల పాలన ఇప్పుడు పాలన చూసే కదా మళ్ళీ ఇంతవరకు ప్రత్యేక హోదా ఆయన లేదన్నాడు ఇప్పుడు ఆయన ప్రత్యేక హోదా పట్టుకున్నాక ఈయన ప్రత్యేక హోదా అని ఇప్పుడు పట్టినాడు ఆయన ధర్మ పోరాటం ఆ పోరాటం ఈ పోరాటం అని ఇప్పుడు పట్టినాడు అదే ఫస్ట్లోనే ధర్మ పోరాటం చేయొచ్చు కదా ఇప్పుడు చేస్తున్నాడు ఈయన ధర్మ పోరాటం అంతా అయిపోయినాక 4.5 సంవత్సరం పరిపాలన అయిపోయినాక ఇప్పుడు ధర్మ పోరాటం పట్టినాడు ఫస్ట్నే ప్రత్యేక హోదా అడగలే ఇప్పుడు నరేంద్ర మోడీ ఆయనకి ఆపోజిట్ అయిపోయినాక ఈయన ధర్మ పోరాటము ఈయనని మాట్లాడుతున్నాడు మార్పు వస్తుంది కంపల్సరీగా మారుతారు ప్రజలే మారుతున్నారు ఈయన చూసి ఆయన జగన్ రావాలని ప్రజలే అనుకుంటున్నారు జగనే కావాలని ప్రజలే వాళ్ళ ఉద్దేశాలు మొత్తం మా కర్నూలు డిస్ట్రిక్ట్ అంతా మొత్తం నెక్స్ట్ టూర్ అంతా మొత్తం వైసీపీనే వచ్చింది కానీ ఏం చేస్తావు వైసీపీ సర్పంచుల గారి నుంచి వచ్చినారు వైసీపీని కానీ ఏం చేస్తాం మా ఎంపీలు మళ్ళీ తెలుగుదేశంలోకి అక్కడెక్కడ పోయి జనాలు తిక్కులం చేసినారు వాళ్ళు ఆయన అయితే బాగా చేస్తాడు రైతు ప్రాయి కదా లాస్ట్లో చేస్తామంటున్నాను ఇది నమ్మకం ఎట్లా అని చేస్తాడని చేయకమేము జగన్ వస్తేనే మేలు ₹1 కానీ రుణమాఫీ చేయలే ఏదో వాళ్ళ నాయకులకి ఏదో రూములు అవి వాళ్ళ నాయకులకి బాగుపడుతున్నారు కానీ ఈయన 2 ఏళ్ళు రుణమాఫీ చేస్తానని ఇంతవరకు ఒక రుణమాఫీ మాకు పైసా కూడా ముట్టలేదు 2 విడతలు వచ్చింది ఇంకా 2-3 విడతలు రాలేదు మాకు ఆయన నుండి ₹1 లబ్ధి పొందలేము మేము ఏంది పొందలేము ఒక 2 ఏళ్ళు 7 ఏళ్ళు 14,000 వచ్చింది తప్ప మాకు ఏంది ముట్టలేదు ఇంకా ఒక కార్పొరేషన్ వస్తే కార్పొరేషన్ వచ్చితే తీసి పక్క వారి దగ్గర అటు చేస్తే ఇంకొక చేస్తే అన్ని ఏది చేసినా మాకు అన్ని ఆపోజిట్ చేస్తున్నారు వాళ్ళ కార్యకర్తల వరకే చూసుకుంటున్నారు కానీ ఆపోజిట్ వాళ్ళని చూసుకోవడం లేదు వాళ్ళు ఎవరిని కూడా ప్రజల్ని పట్టించుకోలే మాకు వాళ్ళ నాయన ఇంతకుముందు వాళ్ళ నాయన సీఎం అయినప్పుడు బాగా మాకు లబ్ధి పొందినాము ఇండ్లు కట్టుకున్నాం 2 ఇండ్లు మాకు రుణమాఫీ వర్తించింది ఆయన ఒక 20,000 రుణమాఫీ చేసినాడు రుణమాఫీ పోకున్న వాళ్ళకి 5,000 కూడా ఫ్రీగా పిలిచి ఇచ్చినాడు బ్యాంకుల్లో మాకు ఆయన ఉన్నప్పుడు మేలు జరిగింది కాబట్టి ఇప్పుడు ఆయన కొడుకు కూడా అదే ప్రకారంగా చేసుకుపోతాడేమో అని ఒక ఆశతో ఆయన వేయాలనుకుంటున్నాం ఆయనకి మేము మిగతా వాళ్ళు బీద సాదా ఉరివే బాగుపడలే బీదలు ఆడున్న ఆడే ఉన్నారు నాకైతే ఎవరు రాకూడదని కోరుకుంటా ఇప్పుడు చంద్రబాబు అయినా కానీ అగ్రిగోల్డ్వి డబ్బులు ఇస్తామన్నారు అవి ఇంకా ఇంతవరకు రిలీజ్ చేయలేదు దానివల్ల చాలా మంది జనాలు చాలా నష్టపోయారు కదా మేము కూడా ఉన్నాం దానిలోన కానీ 10,000 డాక్రా దానికి 10,000 అవి ఇవన్నీ ఇస్తున్నారు ఇవన్నీ ఇచ్చే బదులు అవే ఇవ్వచ్చు కదా చాలా ఉపయోగపడతాయి పేద ప్రజలకి ప్రభుత్వం మారాలంటే అట్లా ఏం లేదు ఒపీనియన్ ఎవరు వచ్చినా మా ప్రజలకి మంచి చేస్తే చాలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి